శ్రీ శివాయ గురువే నమః. గురవే సర్వలోకానాం విషగే భవరోగిణ యథయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. మనం చెప్పుకున్నాము ఆశ్రమ దమయంతి ఆశ్రమ వర్ణం దేవ దర్శనం చేసుకుంది. ఆశ్రమ పూర్వగా తెలుసుకుంది. భార్య కోసం భర్త కోసం యతీశ్వరుడు మునీశ్వరుడు ఇలా ముగ్గురు వాయించుకోవడం అన్నీ విన్నాము. ఇలా వాయించుకునేది కూడా మహాభారతంలో కవిత్రనే వాడు గొప్ప ఇదన్నమాట. ఆ కవిత్రుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడ అనిపించినప్పుడు కనిపించినప్పుడు ఎప్పుడు కనిపించినా వాళ్ళని మర్చిపోకుండా తన తెలుగు సేవ చేసినట్టుగా స్వేచ్ఛగా చేస్తారు. ఈ కవి గొప్పతనం అది ప్రతి దానికి విశేషం ఉంటుంది. అలా అక్కడ కూడా నా ఇడింబొకరు కొంచెం వాడు చంపడానికి వచ్చాము. ఈ ఇడింబ సోదరుడు చంపడానికి వచ్చి భీముడు ఉంటారు. అందరూ వెంటబడి నువ్వు అంటారు. అన్నదమ్ములు తల్లి అందరూ వచ్చి అలాగే భీముడు అంటారు. అలా అన్నట్టుగానే ప్రతి బాగా కనిపిస్తుంది. అలాగే గురువుగా చెప్పారు. అలా అలా అన్నీ అయిన తర్వాత మళ్ళీ 3 అవరాత్రాలు తిరిగింది. ఆ శివుడిగా ఆ శివలింగం మునీశ్వర శివలింగం అయిపోయాడు. పూజించింది. గాఢమైన ఆగ్రహపతితో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చింది. కొంచెం ముందు రాగానే ఒక అనేకమైనటువంటి జీవుల యొక్క సందేహం కనిపించింది. జనసమూహాలు కనిపించాయి. జనసముద్రంగా చాలామంది గుంపులు నడుస్తున్నారు. ఒక దారిలా కనిపించింది. అప్పుడు ఒక మాట కూడా అనిపించాయి. చూద్దామని వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ దూరంగా ఒక దారి కనిపించింది. అమ్మాయి అనుకుంటుంది. విజ్ఞాత ఆ సాధువాక ప్రవేశం నడుస్తుంటే అది అక్కడ చెప్తుంది. ఆ దారి చెప్తుంది. అక్కడ ఆడు ఎలా ఉందో ఆడు ముఖ కళవడికలు చెప్తున్నారు. తెలియదు విజ్ఞాత నిజ పూర్ణ ఉత్తాంత గత భేద వాసితం ముఖాబ్జం ముదాని పూర్ణేందు విరహాతి భూమిగత సుగుజ్వలాంగి చిత్రాకృతి అలయుదాని గ్రీష్మభానుష్మల్ల ఆచిష్మత్ అత్యద్ధిత స్థల పద్మియై బోలెడు తనరుదాని శశిరాపకృత నిజశ్రీ భిన్న బలనాబ్జ వనలక్ష్మి బోలే వనరుదాని అగ్రగాములు చనుపక అంతంత చూచి సార్థవాహుడు తజ్జనతాధిపతికి ఎరుకపరిచిన అతడు అచ్చెరువు నవ్వుచున్ అబలకు ఎన్నుండి వచ్చి తిరిగదనినా. అలా అనగానే అక్కడ చూడంగానే ఎలా ఉంది వాడి యొక్క స్థితి. ఎప్పుడు మహా జ్ఞానవంతులాగా పరిణితులాగా పూర్వం ఉండి ఇప్పుడు అవన్నీ పూర్వ వైభవం పోయినట్లుగా ఉన్నటువంటి ముఖాబ్జాన్ని చూశారు. ఇంకా చంద్రుడిలా పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తున్నటువంటి విరహంతో కూడినటువంటి భూమిలో తల వంచుకొని ప్రకాశిస్తున్నటువంటి శరీరం కలిగి అందమైన ఆకృతి కలిగి అలా ఉండేదాన్ని. గ్రీష్మ ఋతువులో వచ్చినటువంటి వేడిని చల్లార్చి తర్వాత దానివల్ల వచ్చినటువంటి పద్మి వల్లే అంటే తొలగరి వాన వచ్చిన తర్వాత తొలగరి వాన వచ్చిన తర్వాత ఎండాకాలం వాసలు పోవటానికి మళ్ళీ శరీరం అపగత వేడి ఒళ్ళు పేలటము దాని అనేక విషయాలను కూడా శరీరాన్ని ఉజ్వలత్వం ప్రకాశిస్తున్నటువంటి శరీరం అవడానికి అనుకూలమైనటువంటి గ్రీష్మం దాన్ని అలా చలికాలంలో గ్రీష్మంలో అలా ఉండడం దాన్ని అలా ఉన్నటువంటి ఒక స్థల పద్మిల అంతర్దీత అంటే భూమి ఉండే పద్మంలాగా అలా ఉంటుంది దాన్ని. అదే శశి ఋతువులో ఆకులన్నీ రాలిపోయిన తర్వాత చెట్టు మూడువారు ఉంటుంది. కానీ తన గొప్పతనం మాత్రం మారదు. అంటే అందంగా ఇంకా మళ్ళీ పూయడానికి స్థిరపడేట్టుగా ఉంటుంది. ఆకులు పువ్వులు పళ్ళు అన్నీ కాసేట్టుగా చక్కగా పుష్టిగా నిండుగా అందంగా ఉంటుంది. కానీ ఆకులు రాలిపోతాయి. అంటే అలా ఉండదాన్ని అందమైన ముఖం కలదాన్ని మహాలక్ష్మిలా ఉన్నటువంటి దాన్ని అలా చాలామంది గొప్ప గొప్ప వాడు ముందు నడుస్తుండగా అంతంత చూశాడమ్మా సార్థమావాడు. చూసి వాళ్ళ యొక్క అధిపతి చెప్పాడు ఇక్కడ ఇలా ఉందని. అప్పుడు వెంటనే అతడు ఆశ్చర్యపడుతూ
అవలా ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు. విజ్ఞాత నిజపూర్వ వృత్తాంతగత భేద వాసితం ముఖాబ్జం ముదాని పూర్ణేందు విరహాతి భూమి గత ఉజ్వలాంగి చిత్రాకృతి నలయుధాని గ్రీష్మభానుష్మలాచిష్మత్ అత్యద్ధిత స్థలపద్మినీంబోలె తనరుదాని శిశిరాపకృత నిజశ్రీ భిన్న వదనాబ్జ వనలక్ష్మీ బోలే వనరుదాని అగ్రగాములు సనుపగ అంతంత చూచి సార్థవాహుడు తజ్జనతాధిపతికి నిరుకపరిచిన ఆతడు అచ్చెరువన్పడుచు అవల ఎందుండి వచ్చిదెందరికెదనినా అనినా తీర్థయాత్ర వసంబున తిరిగి ఎందు నరరాజమౌళిత నెనసిండు చింతితార్థితములు శివక్షేత్రములను వాయనెల్లడం సేవించు దానగుచున్. అంటే తీర్థయాత్రలను చూస్తున్నాను, తిరిగి ఎక్కడ నలరాజు ఉంటాడో అక్కడ కోరిన కోరికలన్నీ వస్తుంటే సస్యశ్యామలంగా ఉంటుంది, శివక్షేత్రాలు ఉంటాయి, శివ శుభాన్ని కలుగుతుంది. అలానే దాన్ని అక్కడక్కడ సేవిస్తూనే వస్తున్నా అంది వెతుక్కుంటా. అన్న వచ్చుచుంటిని మీ అన్న అతడు నన్నుంటిగనిది ఇటు చెన్నవాడు రాజశేఖర పూజా విరాజితుండు వాయినెల్లడ వెతుగా వలయు నాకు. అర్థమవుతుందని చెప్పట్ల మేము అనుగుని తిరుగుతున్నాను అక్కున్నాడు శివ పూజా తత్వుడు అని చెప్తున్నాడు. ఎరుగుదురు కాని మున్నెల్లరు ఎందు అతని గూఢవేషుండు నేడెందు గుర్తుపడడు అవలను ఆర్తను పై నడుగవలదు ఇంత మాత్రం చెప్పెదా ఎరిగి కొనుడు. అన్న ఏయూరి కలిగెదరయ్య మీరు దుర్గమారణ్యమున కొంత దూరము ఏను సాగి వచ్చేదనయ్య మీ చనుపదోడా అనుమతి నువ్వరే దీనికి ఆదరించి చనుప స్నేహంతో ఆజ్ఞతోటి అని అనుమతించండి అని నా తండ్రి విస్మితుండై ఆమెను ఆలోకించి ఏమిది మా తల్లి నిషప్ర ప్రజాజని పలికిన చందంపై ఆమెకిట్టు రూపంపు తగునే కాదు పలికిన అర్థం నిగూఢంపై ఉన్నది. ఆ మహారాజు ఒక్కడి వాటిల్లదు కదా. శివ ఇటు కుత్యంపత శ్రేణి వృద్ధామాత్య వచనంబులు అప్రఖ్యతంబులై మహారాజు పురి విడిచి 3 ఏండ్లకు మరల సింహాసనం అధిష్ఠించు